అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ స్టేట్ ఆఫీస్కి పంపించమని పార్టీ 4 నెలల క్రితం ఒక లెటర్ను పంపించింది అందరు డీసీసీలకు, ఆంధ్రప్రదేశ్లో ఉండే డీసీసీలకు. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాలకు మాత్రమే పార్టీలు ఆఫీసులు ఉన్నాయి, దానికి మాత్రమే అద్దెలు వస్తాయి. డివైడ్ అయిన తర్వాత కొన్ని జిల్లాలకు పార్టీ ఆఫీసులు లేవు, వాళ్ళు సొంతంగా భుజాల మీద కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారు, ఎన్ని రోజులు మోస్తారు, ఇవన్నీ మనం డివైడ్ చేద్దాము, అందరికీ సమానంగా పంచుతాము అనే ఉద్దేశంతో పార్టీ 4 నెలల క్రితము షర్మిల గారి ఆధ్వర్యంలో ఒక లెటర్ వచ్చింది అందరికీ. ఆ లెటర్ వచ్చిన తర్వాత కొంతమంది డీసీసీలు, అంటే ఎస్పెషల్గా మన కర్నూలు డీసీసీ గారు ఈ అద్దెని స్టేట్ ఆఫీస్కి డిపార్ట్మెంట్ చేయలేదు. చేయకపోగా పార్టీ నుంచి కొద్దిగా ప్రెజర్ వస్తే ఆయన ఏం చేసినాడంటే ఒక సొంతంగా ఒక బైలాస్ ఓపెన్ చేసుకొని కళా వెంకట్రావు సొసైటీ అని ఒక సొసైటీని సొంతంగా తయారు చేసుకొని ఆ సొసైటీలో ఎవరిని పెట్టినాడు అంటే పార్టీలో పనిచేసే గేట్ మ్యాన్ని ట్రెజరర్గా, ఎంప్లాయీస్ని ఇంక్లూడ్ చేసుకున్నాడు. తన నియోజకవర్గంలో ఉన్న 5-6 మందిని పెట్టుకొని బైలాస్ ఓపెన్ చేసుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాడు. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్లో ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అద్దెని డిపాజిట్ చేసుకొని తను సొంతంగా ఈ అద్దెని ఉపయోగించుకోవాలా, తన సొంత ఖర్చులకు ఉపయోగించుకోవాలా, పార్టీకి ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. అంటే దీంట్లో పీసీసీ నిర్ణయం కానీ, పీసీసీ నుంచి ఎటువంటి ఆదేశాలు కానీ, కార్యకర్తలతో ఎటువంటి మీటింగ్ కానీ, లేదంటే సిటీ ప్రెసిడెంట్ని అడగడం కానీ, నాయకులను అడగడం కానీ, అభిమానులను అడగడం కానీ చేయలేదు. తను సొంతంగా తన మనసును పెట్టుకుని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని దురుద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మేము ఇమ్మీడియట్గా పీసీసీ గారికి తెలియజేసినాం. నిన్న నైట్ తెలియజేస్తే పీసీసీ గారు ఇది చాలా దారుణము, నిన్న మధ్యాహ్నం తెలియజేసినాము, ఇది చాలా దారుణము, దీని మీద మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కబ్జా చేస్తారా, ఎటువంటి ఫ్రీ ప్లాన్ చేస్తూ పార్టీ మారాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక విధంగా తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసిన నిర్ణయం. రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండా ఏఐసిసి వాళ్ళ సూచన ఇవ్వకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇది భావ్యం కాదు. గతంలో మేము డీసీసీగా ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు చాలాసార్లు అడిగారు మమ్మల్ని, సార్ ఇది ఏమన్నా చేయాలంటే ఇంతకుముందు ఏ విధంగా చేశారు, పాన్ కార్డు అన్నారు. పాన్ కార్డు ఎవరైతే డీసీసీ వస్తారో అప్పుడు ఆ రోజు అప్డేట్ వాళ్ళు తీసుకొని చేయండి అంటే అదే ఆనవాయితీగా వస్తుంది. కానీ బ్యాంకుకి పోయి లోన్ అడగడం, దీన్ని ఏ విధంగా ఒక 4 రూములు కట్టుకోవడానికి ప్లాన్ వేయడం, ఓకే యాక్సెప్ట్, మంచిదే చేస్తే, కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంది? హైదరాబాద్లో గాంధీ భవన్ ఉంది, దాన్ని రేవంత్ రెడ్డి చేసుకోలేడా? ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసుకోలేడా? ఇదే మరి కర్నూలు ఆఫీసుని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు చేసుకోలేరా? పెద్ద పెద్ద మహానుభావులు ఆ రోజు ఎంత కష్టపడి ముందు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ఆలోచనతోన దామోదర సంజయ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్లేస్ తీసుకొని ఒక ఆఫీస్ కట్టడం జరిగింది. అంటే ఆఫీసుని తీసుకోపోవాలనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆఫీసు ఎక్కడైనా ఒక్కటనే చేశారా? ఈ విధంగా ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా జరగలేదు. ఈ స్వార్థ బుద్ధి ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా చేశారు మమ్మల్ని, అది గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెన్షన్ తింటున్నావే, అది గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పుణ్యాన 4 మెతుకులు తింటున్నావే, అది గుర్తుకు రాలేదా? ఎటో వచ్చింది ఈ చెడు బుద్ధి, ఈ చెడు ఆలోచన ఎటో వచ్చింది? ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని మీరు వచ్చారు. పార్టీ మారాలని ఉద్దేశం ఉంటే మేము ఆ మారి వెళ్ళిపోవచ్చు, లక్షణంగా వెళ్ళిపోవచ్చు. ఆ రోజు మేము కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తే వెల్ గుడ్, షర్మిలమ్మ గారు మురళి ఎక్స్ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు అని తెచ్చిన నమ్మకంతోనే కాదు మిమ్మల్ని తెచ్చింది. నమ్మకాన్ని వమ్ము చేస్తావు, వమ్ము చేసి కాంగ్రెస్ ఆస్తులను తీసుకోవడం జరుగుతుందా మీకు? మీ ఆలోచన ఖబర్దార్, ఎవరైనా కానీ నాతో సహా కాంగ్రెస్ ఆస్తి
జోలికొస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.